సో సన్నజీవి కాదు, ఆయనతో కూడా మేము చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసి ఉన్నాం. సో అనంతపురానికి ఆనిముత్యం అని చెప్పాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తనకంటూ ఒక సత్తా ఉంది. ఒక డైలాగ్ రాశాడంటే అదిరిపోవాల్సిందే. బాలకృష్ణ గారు కూడా ఆయనతో డైలాగ్స్ అడిగిన విషయం మీ అందరికీ చెప్పాల్సి వస్తుంది. సో అశోక్ గారు ప్లీజ్ ఈరోజు మన సంపూర్ణేష్ బాబు గారి ముందు ఆయనకు సన్మానం చేసుకోవడం యూ ఫీల్ సో హ్యాపీ. సో ఆల్ ద బెస్ట్ అశోక్ గారు. సో మున్ముందు కూడా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా అశోక్ గారికి సన్మానం చేసుకోవడం నిజంగా మాకు చాలా అద్భుతం అని అనిపిస్తుంది. సో హైదరాబాద్లోకి వెళ్ళిపోయాడు. సో అనంతపురం నుంచి హైదరాబాద్కి వెళ్ళి కూర్చొని ఎంతోమంది డైరెక్టర్, సో అలాంటి మంచి డైరెక్టర్ మన అనంతపురం అనేది ఒకసారి క్లాస్ కొట్టండి ప్లీజ్. ఎవ్రీబడి క్లాస్ ప్లీజ్. ఫోటోగ్రఫీ మీద ఎన్నో మంచి క్లాసెస్ తీసుకుంటూ అందరికీ ఫోటోగ్రఫీలో శిక్షణ ఇస్తూ ఒక అనంతపురానికి ఒక మంచి డిఓపిగా పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి మా పవన్ గారికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. మనసావాస మరి సినిమా ఇండస్ట్రీ వరకు కూడా పరుగులెడుతున్నారు. సో ఆయన కూడా మునుముందు ఇంకా మంచి సినిమాలకు డిఓపి అవ్వాలని మనస్ఫూర్తిగా మా సంపూర్ణేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ చరణ్ గారు, స్పందన ఆర్గనైజేషన్స్ చరణ్ గారు సినిమా తీసి ఎంతమందిని ఆకట్టుకున్నారు. సో అలాగే బడి పిలుస్తోంది అంటూ అమ్మాయికి చదువు ముఖ్యం, పెళ్లి కాదు ముఖ్యమని బాల్య వివాహాన్ని అరకట్టాలని తను చేసినటువంటి అది అద్భుతమైన చిత్రం ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. సో ఆ టీం కూడా వచ్చారు, వాళ్ళు కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఈరోజు మా యొక్క కార్యక్రమానికి ఈ రెండు సినిమాల టీంలు కూడా ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. తరిమల రాజు గారిని ఇంకా ఇలాగే మునుముందు సామాజిక బాధ్యతతో ఇంకా ఎన్నో సినిమాలు, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసి అనంతపురంలో ఉన్నటువంటి ఈ యొక్క నటన అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే మా పవన్ గారు, వైట్ పిటిల్ మేడం గారు, అలాగే ప్రశ్న డైరెక్టర్, ప్రశ్న ప్రొడ్యూసర్ జంగం శ్రీనివాస్ గారు, బలి పిలుస్తుంది కేపీ రాజు గారు, అందరూ వచ్చి కూడా సన్మానం చేస్తుందని తెలియజేస్తుంటారు. సార్ సార్ కూర్చోండి సార్. ఇది మామూలు విషయం కాదు. మీకు ఒక చిన్న లాజిక్ ఉంది దీంట్లో. ఆయన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 25వ తేదీ స్టార్ట్ చేసినాడు సన్మానాలు, 25 మందికే పెట్టాడు సన్మానాలు. ఇది లాజిక్ అంటే. కాబట్టి ఎప్పుడు డ్యాన్స్ మాస్టర్లు చాలా తెలివిగా ఉంటారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో కత్తిలాగా పోతారని నిరూపించడం కోసం ఈరోజు తన గురువైన కత్తి విజయ్ కుమార్ గారిని కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని తన గురువు పత్నిని చాటుకున్న గొప్ప వ్యక్తి ఈ హరి గారు. హరి గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నిండు నూనెలు జీవితాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను రాకపోతే పైకి వెళ్తాను.